ఒక్కసారి అందరూ కొంచెం ప్లీజ్ కొంచెం పక్కకు రారా. మీరు ఒకసారి ఆశీర్వచనం ప్లీజ్. ఒక్కసారి ఆశీర్వచనం అటువంటి వాళ్ళని ఒక్కసారి పైకి. సరే సార్ పూజారి గారు లాస్ట్లో అంట వద్దురు కానీ పూజారి గారు ఒక్క నిమిషం లాస్ట్లో అంట వద్దురు. ఒక్క నిమిషం అందరు కొంచెం పక్కకి వెళ్ళరా ప్లీజ్. ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ 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 కూర్చోండి అమ్మా. మీరు కూడా కూర్చోండి. మన ఎంప్లాయీస్ కూడా నుంచోండి. ఎట్లా కూర్చోండి. అందరికీ నమస్కారం. ఆ భగవంతుడు ఆదేశించారు, ఈ మహావంశీ పాటిస్తున్నారు. మహాకుంభమేళ ఆఖరి రోజున మహాశివరాత్రి పర్వదినాన మహాశివ జాగరణ సమయంలో మహారుద్రాభిషేకాన్ని నిర్వహిస్తూ మహాలింగోద్భవ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మహాశివపార్వతుల కళ్యాణంతో పాటు మహాభక్తి లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి శుభ ప్రారంభానికి విచ్చేసినటువంటి సనాతన ధర్మ పరిరక్షకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావటం నిజంగా మహాభక్తి మహాగ్రూప్ చేసుకున్నటువంటి ఎన్నో జన్మల పుణ్యఫలం. మహాగ్రూప్ నుంచి ఇప్పటికే మహా న్యూస్ని, మహామ్యాక్స్ 2 ఛానల్స్ కొనసాగుతూ ఉన్నాయి. మహాభక్తి 3వ ఛానల్ ఆవిష్కృతం అవుతుంది. ఆ 3వ ఛానల్ మహాభక్తి ఛానల్ని సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తూ అందరూ బాగుండాలి, అందులో నేను బాగుండాలి అనేటువంటి లక్ష్యంతో నడిపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. వారు మాట్లాడుతారు. నిజంగా ఆ మహాభక్తి ఛానల్ ద్వారా సనాతన ధర్మాన్ని వారు అందజేస్తున్నటువంటి, వారు కొనసాగిస్తున్నటువంటి ఆశయాలని, ఆలోచనలని, ఆ ధర్మాన్ని ప్రజలకు చేరవేసేందుకు ఈ మహాభక్తి ఛానల్ ఎల్లవేళలా అందుకు ముందుండి తీసుకువెళతామని తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. మీరు లోగో ఆవిష్కరణ ప్లీజ్. ఇదే ఓకే. ఒక్క నిమిషం. చెక్ చెక్